హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? సంతోషంగా మేల్కొని దేవుని స్తుతిస్తూ దినచర్యను ప్రారంభించారా? రండి, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఉదయమే ఆయన మాట ద్వారా బలపడిన మనం దినమంతా నూతన బలంతో ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఉదయము నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెడుతుండగా మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మాట్లాడతాడు. నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడతాడండి. ఆయన మాటలు ఎప్పుడూ మనకెంతో మేలుకరమైనవి. కానీ ఎప్పుడు తీయని మాటలు కావాలని, మనల్ని మెచ్చుకునే మాటలు కావాలని ఎదురు చూడకండి. ఇవాళందరూ ఆదరించే మాటలు కావాలి. సేవకులు బోధించినప్పుడు ఆ బోధలో ఎంతో ఆదరణ దొరకాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మాకు మంచి ఆశీర్వాదపు దీవెనలు కావాలి అని ఎదురు చూస్తున్నారే కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన స్థితిని చూసి మనల్ని సరిదిద్దుతాడు. ఎందుకంటే మనం తప్పిపోయే ప్రజలం. సూటిగా నడవలేము, తిన్నగా బ్రతకలేము, యథార్థంగా ఉండలేము. మన స్వభావం చాలా బలహీనమైనది. ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంతకాలం ఈ శరీరం మనల్ని కృంగదీస్తుంది, సాతాను మనల్ని బెదిరిస్తుంది, స్వార్థం మనల్ని ఈడుస్తూ ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని చెప్పబడింది కదా. హృదయంలో తప్పిపోయే ప్రజలు వీరు అని ఎరిగిన ప్రభు దారి తప్పినప్పుడల్లా కాషన్ కాషన్, హెచ్చరిక, గమనించు అని ప్రభు చెబుతూ ఉంటాడు. మనం వరుసగా ఈ యూదా రాజుల గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినాన అతల్య గురించి మనం నేర్చుకున్నాం. ఎంత దుర్మార్గురాలు, ఎంత భయంకరమైన స్త్రీ, చివరికి ఎటువంటి గతి పట్టిందన్నది కూడా మీరు నిన్నటి కార్యక్రమంలో ఉంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అనుదిన ధ్యానాలు వరుసగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు క్రమంగా వెళ్తున్నాం. మీరు ఒకరోజు మిస్ అయితే అది ఖచ్చితంగా దాన్ని మళ్ళీ చూసి ఆ కంటిన్యూటీని కాపాడుకోండి. ఈరోజు యోవాషు. ఈ యోవాషు ఆ అతల్య రాణి అయిన తర్వాత ఆ పిల్లలందరినీ చంపించేసినప్పుడు ఈ యోవాషు దాది, అతని యొక్క నర్సు, ఆమె ఆ బిడ్డను చూసుకునే ఆమె ఆ 1 year old బిడ్డగా ఉన్న పసిబిడ్డను తీసుకెళ్ళి దేవాలయంలో దాచిపెట్టి పెంచిందట. అబ్బా! ఒక దుర్మార్గపు రాజు అయినప్పటికీ, ఆ రాజకుమారుణ్ణి చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు ఆ బిడ్డను కాపాడటానికి ఆ యాజకుణ్ణి, అతని భార్యను వాడుకొని వారి ఆధ్వర్యంలో యెహోయాదా అని ఆ యాజకుడు, ఆయన భార్య కలిసి ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెంచారు. 6 సంవత్సరాలు ఆ మందిరంలో ఆ బిడ్డ పెంచబడ్డాడు. అసలు దేవుని మందిరంలో పెంచబడటం, అసలు ఉండటం ఎంత గొప్ప భాగ్యం కదండి. మన బిడ్డలు దేవుని మందిరంలో ఎదగటం మనకి ఎంతో దీవెన. మీ పిల్లల్ని మీరు సండే స్కూల్కి తీసుకెళ్తారా? మీ పసిబిడ్డలు పాలు తాగే పిల్లలతో దేవుని మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారా? ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తారా? అది ఆ గర్భములో ఉన్న, ఒడిలో ఉన్న, ఎదుగుతున్న బిడ్డలకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. దేవుని ప్రభావం వారిని పట్టుకుంటుంది. దిక్కులేని స్థితిలో చంపేయాలనుకున్న వ్యక్తిని దేవుడు తప్పించి అతన్ని ఆ యాజకుడు తీసుకెళ్ళి తన యొక్క మందిరంలో, దేవుని మందిరంలో ఆ బిడ్డను పెంచాడు. ఈ అతల్య దుర్మార్గురాలై ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా ఆయన తట్టుకోలేక ఈ బిడ్డకు 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ యాజకులు, ప్రధాన యాజకులు, ఆ యొక్క ప్రవక్తలు అందరూ కలిసి దావీదు కుమారులలో ఒకడు రాజు అవ్వాలి అని దేవుడు చెప్పిన మాటను బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
ఆ దావీదు వంశంలో నుండి వచ్చిన ఈ బిడ్డను 7 సంవత్సరాల వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేసి ఇంతమంది దైవజనులు కూడా ఉండి అతనిని బలపరిచాడు. బాగుంది. అతడు 6 సంవత్సరాలు మందిరంలో పెరిగిన దాని ప్రభావాన్ని బట్టి మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంతే కదా, పిల్లలు చిన్నప్పుడు మరి ఏది ప్రేమిస్తారో పెద్దవాళ్ళు అయినప్పుడు దాని మీదే వాళ్ళ ధ్యాస ఉంటుంది. బిడ్డలకు వీడియో గేమ్సే ఇస్తున్నారు మీరు, వాళ్ళు పెద్దవాళ్ళైనా దాని మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. ఇంకా కొంచెం ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి అంటారు దాన్ని, ఇంకా వీడియోలు, మూవీలు, ఫోటోగ్రఫీ ఇవన్నీ చూస్తున్నారు చూడండి. బిడ్డలకి సెల్ ఫోన్లు ఇచ్చి వరకే వాళ్ళని మనసును పాడు చేయకండి. యోవాషు 7 సంవత్సరాల వయసులో రాజు అయిన వెంటనే దేవాలయాన్ని బాగు చేయాలనే ఆశ వచ్చింది. వాళ్ళ పితరులందరూ దేవాలయాన్ని పాడు చేసేసుకున్నారు. శత్రువుల నుంచి దోచుకుపోయేటట్టుగా వారు అపవాదికి చోటు ఇచ్చారు. కాబట్టి దేవాలయాన్ని బాగు చేశాడు. లేవీయులు పిలిపించాడు. చక్కగా అక్కడ ఒక పెట్టి చేసి, పెట్టికి బెజ్జం పెట్టి అందులో కానుకలు వేయమంటే అందరూ కానుకలు వేస్తే అవన్నీ దేవాలయాన్ని చక్కగా కడటానికి చక్కగా ఉంది. వచనాన్ని మీరు ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయం నుంచి యోవాషు గురించి చూస్తుంటాం. మీరు తిరిగి చదవండి. 9వ వచనంలో ఆ విషయం ఉంది. అంతా బాగు చేశాడు, చాలా బాగుంది. దైవ భయంతో ముందుకు సాగుతున్నాడు. కానీ బైబిల్ చెప్పినది అతని హృదయం దావీదు వలె యథార్థంగా లేదు. అతని జీవిత కాలం అంతట్లో ఒకేలాగా లేడు. ఇదేనంటే పెద్ద తంట మనకి. మన భక్తి ఒక స్టడీగా ఉండడానికి, ఒక స్థిరముగా ఉండడానికి బదులు అప్స్ అండ్ డౌన్స్గా ఉండటం వలన అస్థిరమైన భక్తి కదా. అది దేవుడితో నువ్వు సహవాసం చేయకపోతే ఆ ఫ్లక్చువేషన్ అంటారు చూసారా, ఆ పడిపోవటం లేవటం పడిపోవటం అన్నట్టుగా ఈ ఇశ్రాయేల్ జీవితంలో చూస్తారు. అసలు మానవుడి జీవితమే అట్లా ఉందండి. అందుకే మనం ఈ లోకంలో బ్రతకాలంటే దేవుడితో అనుదినము సహవాసం కలిగి ఉండాలి. అనుదినము ఆయన వాక్యాన్ని వినాలి. అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవాలి. అనుదినము దేవుని ఆత్మ నడిపింపులకు మనం లొగ్గాలి, తెలుసుకోవాలి. ఈ యెహోయాదా ఉన్నంత వరకు ఆయన సరిగ్గా గైడ్ చేస్తున్నాడు. ఒక దైవజనుడు మనతో ఉండటం, ఒక సేవకుడు మనతో ఉండటం, ఒక సంఘం మనకు ఉండటం ఎంతో మేలండి. సంఘము విలువను ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు. నిన్ను గద్దించే, హెచ్చరించే, నిన్ను సరిగ్గా దేవుని పథములో నడిపించే దైవజనుల విలువను ఎరగలేకపోతున్నారు. ఒక సేవకుడిని పూజించొద్దు, గౌరవించండి. సేవకులు చెప్పిన మాటను వినండి. సేవకుల మాట వినొద్దు. సేవకులు చెప్పిన దేవుని మాటలు వినాలి. దేవుని గద్దింపులు తీసుకోవాలి. యెహోయాదా ఉన్నంత వరకు ఇతడు బాగా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోయాదా మరణించాడో తన వృద్ధాప్యంలో, అది 15వ వచనంలో ఉంటుంది, ఆ తర్వాత అతనికి దుష్ట స్నేహాలు తయారైనవి. పిచ్చోళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. ఎవరి సలహాలు తీసుకుంటున్నావో చాలా జాగ్రత్త. లోకస్తుల సలహాలు అట్టహాసంగా కనపడతాయి, ఏదో అభివృద్ధికరంగా ఉన్నట్టు కనపడతాయి, కానీ అవి విశాల మార్గంలోకి నడిపిస్తాయి. విశాల మార్గం అనేది ఎప్పుడు కూడా నాశనానికి చేరుస్తుంది. దేవుని మార్గాన్ని విడవద్దు. ఆయన వైపు నుంచి నీ దృష్టి మళ్లించొద్దు. ఎప్పుడైతే ఇతని తప్పుడు సలహాలు తీసుకున్నాడో మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. ఇతడు విగ్రహారాధన వైపు తిరిగి అది 18వ వచనం చూడండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు, విగ్రహములకు పూజ చేసిరి. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో, అన్యుల వైపు తిరిగాడో, అతని పతనం ప్రారంభమైంది. కానీ దేవుడు ఎప్పుడూనండి మనల్ని హెచ్చరించకుండా, గద్దించకుండా, పశ్చాత్తాపడటానికి సమయం ఇవ్వకుండా, మనం తప్పు చేసినా, మనం తప్పుదారి పట్టినా మన మీదకు తన కోపాన్ని, తన ఉగ్రతను రానివ్వడు. తను మనల్ని విడిచిపెట్టడు. నువ్వు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడ నల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగలను వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యోవాషు తప్పుదారి పట్టాడో దేవుడు తన సేవకుడిని పంపించి గద్దించాడు. చూడండి, ఒకసారి వచనం చదువుతున్నాడు. 19వ వచనం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం.
తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తల వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవియొగ్గకుండిరి. వింటలేదు, వినరు, మాట వినరు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకు రాగా అతడు జనులందరి ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు వర్ధిల్లాలి, మీరు వర్ధిల్లుదురు అనే చెప్పాలనుకుంటున్నారు అందరూ. కానీ దేవుని ఆజ్ఞలను పాటించేవారు వర్ధిల్లుతారు. దేవుని మీద తిరగబడేవారు, దేవుని మాటలు విననివారు వారు వర్ధిల్లరు. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించరు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేనో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గట్టిగా. అప్పుడైనా యోవాషు, అవును కదా, నేను చిన్నప్పుడు మందిరంలో పెరిగాను కదా, చావు బతుకుల్లో ఉన్నప్పుడు, చచ్చిపోవలసి ఉన్నప్పుడు నన్ను చేరదీసి యెహోయాదా నన్ను భద్రపరిచి నన్ను రాజును చేసి కూడా ఉండి నన్ను బలపరిచాడు కదా అన్న సంగతులు మరచి, దేవుని ప్రణాళిక నా పట్ల ఇంత గొప్పది కదా అని మరచి, ఆ యెహోయాదా కుమారుడైన జకర్యాను దేవుడు తన ఆత్మతో నింపి హెచ్చరించినప్పుడు అతని మాటను వినలేదు సరిగదా. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణలోనికి రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టారు. మేలుకోరి నీకు గాయాలు చేసేవారిని, మేలుకోరి నిన్ను గద్దించేవారిని, దేవుని మాటలతో నిన్ను హెచ్చరించేవారిని నువ్వు స్వీకరించడానికి బదులు, నువ్వు ఆ సందేశాన్ని అంగీకరించడానికి బదులు నువ్వు చెవియకపోవటము, తిరగబడటము, చివరికి ఇలాంటి వాడిని చంపేయాలని. ఎంత భయంకరమండి! ఈ జకరయ్య తండ్రే కదా అతనికి బతుకిచ్చాడు. తన ప్రాణాన్ని కాపాడిన వాని కుమారుణ్ణి దయాదార్శనం లేకుండా రాళ్లతో కొట్టి చంపించేశాడు. మనుషుడి హృదయం ఎంత కఠినమైంది, ఎంత మూర్ఖతతో కూడింది, ఎంతకు తెగిస్తుందో గమనించండి. ఇవాళ అదే చూస్తున్నాం ప్రపంచంలో కూడా. మేలు చేసిన వారిని, కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు, చంపుకునేవారు, కట్టుకున్న భార్యను చంపేవారు, భర్తకు విషం పెట్టేవారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కఠినత్వం? అపవాది కఠినుడు, వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. అపవాదికి చోటిచ్చిన వాడు విపరీతంగా ప్రవర్తిస్తాడండి. వాడి మాటలు, వాడి చేతలు, వాడి పనులు అసహ్యంగా ఉంటాయి. మరింత దేవునికి వేదన కలుగజేసేవిగా, ఆయన ఉగ్రతకు గురి చేసేవిగా ఉంటాయి. మీరు దేవుణ్ణి విసర్జిస్తే మిమ్మల్ని ఆయన విసర్జిస్తాడని చెప్పిన వాడిని మాట విని దిద్దుకోక, పశ్చాత్తాపడి దేవుడితో హృదయాన్ని సరిచేసుకోక అతన్ని చంపించేశారు. ఏమైంది? తన జీవితంలో నష్టపోయాడు, ఓడిపోయాడు. అనేక రీతులుగా శత్రు సైన్యం యొక్క సహాయాన్ని కోరుకున్నాడే కానీ దేవుడి సహాయాన్ని కోరుకోకుండా, శత్రువులకి డబ్బిచ్చి కూలికి మా పక్షంలో ఉండి యుద్ధం చేయండి ఇంకొక రాజు సైన్యాన్ని తెచ్చుకొని తన రాజు సైన్యంతో కలిసి యుద్ధం చేయమన్నాడట. శత్రువుకు నువ్వు చోటిస్తే వాడు నీ మిత్రుడిగా వచ్చిన నీ గర్భశత్రువుగా మారతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం లేదు మరి. అందుకే తంట. నువ్వు సాతానికి నువ్వు ఇష్టడిగా ఉండాలనుకుంటే వాడు నువ్వు సంతోష పెట్టాలనుకుంటే వాడు నిన్ను అంతం చేస్తాడు. ఏమైపోయింది? చివరికి యోవాషు విడిచిపెట్టబడ్డాడు, ఓడిపోయాడు, రోగిగ్రస్తుడైపోయాడు. శత్రువులు వచ్చి మొత్తం తన సొత్తు అంతా దోచుకుపోయారు. దేవుని మందిరంలోని సొత్తును కూడా దోచుకుపోయారు. ఎంత దుర్మార్గమని, ఎంత భయంకరమని. నీ వలన దేవుని మందిరం నాశనం అయిపోవటం, నీ వలన దేవుని మందిరం కూడా దోచుకొనబడటం, నీకు అప్పచెప్పినటువంటి దేవాలయమైన నీ శరీరాన్ని అపవాది దోచుకుంటున్నాడు. కట్టడాల గురించి మాట్లాడటలేదు. నీ దేహమే దేవుని ఆలయం. నీ ఆలయాన్ని దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే సాతాను నిన్ను దోచుకుంటాడు. నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, నీ సమాధానాన్ని దోచుకుంటాడు, నీ యొక్క జీవితాన్ని దోచుకుంటాడు. చివరికి రోగిగ్రస్తుడై పడక మీద పడున్నప్పుడు
అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతను మంచం మీద పడుకుంటుండగానే అట్లాగే పడక మీద చంపేశారు. దిక్కుమాలిన చావు చనిపోయాడు. దేవుడు నిన్ను ప్రాణాపాయం నుంచి తప్పించి తన కృపలో భద్రపరిచి నిన్ను ఆయన ఆలయంలో ఉంచి పెంచి నిన్ను రాజుగా చేసి నీవు దేవుని సేవ మందిరమును కట్టి దేవుని సేవలో వాడబడి దేవుని రాజ్యాన్ని కట్టేవాడికి ఉండాలని ఆశిస్తే అధికారం నీకు వచ్చాక, రాజరికం నీకు వచ్చాక, అన్ని విషయాల్లో దీవించబడ్డాక నువ్వు అన్యులతో సహవాసం చేసి విగ్రహాలతో పొత్తు చేసుకొని లోకముతో స్నేహం చేసుకొని నీ జీవితాన్ని దిగజార్చుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమించి నేను ఇలా వాక్యాల ద్వారా గద్దిస్తున్నప్పుడు అది కూడా చెవిని పెట్టకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితంలో ఊడిపోతావు, పాడైపోతావు, దిక్కుమాలిన మరణాన్ని మరణిస్తావు, నిరంతరం ఉండే నరకానికి గురవుతావు. ఈ హెచ్చరికను తీసుకుందాం, తగ్గించుకుందాం, ప్రార్థించుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవుడు చేసిన మేలులను బట్టి జీవితకాలం అంతా ఆయనకు నమ్మకస్తులుగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యోవాషు జీవితమును మేము గమనిస్తుండగా ఎంత కృతజ్ఞత లేనివానిగా, ఎంత దైవ భయం లేనివానిగా, ఎంతగా దేవుని గద్దింపులను తృణీకరించేవాడిగా ఉండి చివరికి జీవిత విసర్జించబడి భయంకరమైన మరణానికి గురైనటువంటి అతని జీవితం మాకు హెచ్చరికగా ఉంటుండగా నిన్ను విసర్జించిన వారిని విసర్జిస్తావన్న మాట మేము గుర్తుపెట్టుకొని ఎల్లవేళలా నిన్ను అంగీకరించుటకు, నీ మాటను స్వీకరించుటకు, మా జీవితంలో దిద్దుకొనుటకు పశ్చాత్తాపడి ఒకవేళ నీవు మనసు మార్చుకొని మా మీద కరుణ చూపిస్తావని, మా పాపములు క్షమిస్తావని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తావన్న విశ్వాసంతో ప్రార్థించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్ తెలియజేస్తూ ఉండండి. ఈ మధ్య మీలో చాలామంది వీక్షిస్తున్నారో లేదో తెలియట్లేదు. ఎందుకంటే మీరు లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం లేదు. మీరు అక్కడ ఉన్న లైక్ బటన్ నొక్కటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఇతరులకు కూడా సహాయకరంగా, మేలుకరంగా ఉన్నట్లు ఈ సందేశాలను షేర్ చేయటమో లేదు. కాబట్టి దయచేసి ప్రతిసారి మీరు వాక్యం వింటున్నప్పుడు ఎంతో ప్రయాసతో మీద తెస్తున్నాం, సిద్ధపాటుతో తెస్తున్నాం. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి, స్థిరపరిచి దేవుని కొరకు నమ్మకంగా ఉంచాలని ఆశపడుతున్నాం. మీరు పొందిన మేళ్ల గురించి చెప్తుంటే మేము దాన్ని బట్టి ప్రభువుని స్తుతించడానికి మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించడానికి సహకరించిన వారు ఉంటారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా.